హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన మునగాకులో కరివేపాకులో. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇవాళ మన ఒంటికి మన అందానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆకుపొడి గురించి చెప్తాను. ఈ పొడిని నేను మా పిల్లల కోసం చేస్తున్న. హాస్టల్లో ఉంటున్నారు కదా, అక్కడ తిండి తిని అనారోగ్యాలు వస్తాయి కదా, అందుకే ఒక స్పూను ఒక ముద్ద ఇది తింటే మంచి హెల్తీగా ఉంటారని హాస్టల్కి పంపిస్తున్నా. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దామా. వెనుకట దీనిని అలవాటుగా ఆచారంగా కూరల్లో వేసుకోవాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. కూరల్లో వేసే ఈ కరివేపాకుని ఏరి పారేస్తారు. దీనికి ఒక సామెత కూడా ఉందండోయ్. అది ఏంటంటే, నా బ్రతుకు కూరల్లో కరివేపాకు అయింది అని అంటూ ఉంటారు కదా. ప్రతి ఇంట్లోనూ ఈ 2 చెట్లు ఉండేవి. వెనకట ఏ కూర ఉన్నా లేకపోయినా మునగాకు కూర అవకాశం ఉన్నంత వరకు వాడేవారు. మరి ఈ మునగాకులో కరివేపాకులో ఏమున్నాయి? అందరికీ తెలుసు ఈ ఆకులు ఎంత ఆరోగ్యమో అని. వీటిలో ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. మునగాకులో 6780 మైక్రోగ్రామ్ విటమిన్ ఏ ఉంటుంది. కరివేపాకులో 7850 మైక్రోగ్రామ్ విటమిన్ ఏ ఉంటుంది. ఇవి కంటి చూపుకి, అనారోగ్యాలు రాకుండా ఉండడానికి, ఏదైనా వచ్చినా రిపేర్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. పాల కంటే ఎక్కువ ఉపయోగాలున్న ఆకులు ఇవి. డాక్టర్లు కూడా నీకు కాల్షియం లేదు, తక్కువగా ఉంది, పాలు త్రాగండి అంటున్నారు. హాస్పిటల్స్కి వెళ్ళే బదులు గుప్పెడంత ఆకులు రోజు మనం ఆహారంలో భాగంగా తీసుకుంటే ఏ సమస్యలు ఉండవు, దరిచేరవు కదా. పాలు లీటర్కి 120 రూపాయలు అయినా లాభం లేదు కదండి. ఫ్రీగా దొరికే ఈ ఆకులు వాడితే ఎంత లాభం అండి. మనీ సేవ్, ఆరోగ్యం కదా. మరి ఇది ఎలా వాడవచ్చు? ఈ ఆకులు డైరెక్ట్గా తినలేం కదా. అందుకే మనం రోజు ఏ కూర వండుకున్నా ఆ కూరల్లో గుప్పెడంతా వేసుకోవచ్చు. అలా కూరల్లో ఆకులు కనపడుతున్నాయి అనుకుంటే ఆకులు కడిగి నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని ఒక గాజు సీసాలో పెట్టి రోజు ఒక స్పూను కూరల్లో వేసుకోవచ్చు. ఇలా కాకపోతే కొన్ని ఎండిన మిరపకాయలు, కొంచెం జీలకర్ర, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, వెల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గాజు సీసాలో భద్రపరచుకోవాలి. రోజు ఒక స్పూను వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద తిన్నా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు పాలిచ్చే పిల్ల తల్లులు కూడా పాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మెడికల్ షాపుల్లో డబ్బా పాలు కొని పిల్లలకి పడుతున్నారు. పిల్లలు చూపుకు బాగానే ఉంటున్నారు అందంగా, కానీ వాళ్ళ ఒంట్లో ఏ బలం లేదు. పాలిచ్చే పిల్లతల్లులు ఇవి రోజు తిన్నట్టయితే మంచిగా పాలు పడతాయి. పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు. ఈ రోజుల్లో పిల్లలు కూడా సెల్ ఫోన్లు చూసి చూసి కళ్ళన్నీ పోయి కళ్ళద్దాలు వస్తున్నాయి కదా. ఈ ఆకు తినండి, కళ్ళజోడు పక్కకు పెట్టాల్సిందే. ఇప్పుడు చెప్పండి ఎందుకు అన్నాను మన ఆరోగ్యం మునగాకు కరివేపాకులో అని. ఇదండి మునగాకు కరివేపాకు ఉపయోగాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.